నా పేరు శ్రీరామ్ శర్మ. ఒకవేళ ఎవరిపైనైనా సరే క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే అటువంటి వ్యక్తులు పాస్పోర్ట్ తీసుకోవడానికి వీల్లేదా? ఏదైనా అనర్హత ఉందా? ఇదే విషయాన్ని అలహాబాద్ హైకోర్టు ఉమాపతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్లో తీర్పిచ్చారు. ఇద్దరు జడ్జిల ధర్మాసనం, జస్టిస్ అలోక్ మాథూర్, జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్. ఈ కేసులో ఏమైంది? అతని మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది. క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే పాస్పోర్ట్ తీసుకోవాలి అంటే అనుమతి తీసుకోవాలా అన్న ప్రశ్నకి నివృత్తి చేస్తూ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే సదరు వ్యక్తి పాస్పోర్టు తీసుకోవడానికి కోర్టు అనుమతి అవసరం లేదని అలహాబాదు ఇద్దరు జడ్జి ధర్మాసనం ఓ తీర్పు ఇచ్చింది. సెక్షన్ 5 పాస్పోర్ట్ యాక్ట్ అనుసరించి పాస్పోర్ట్ అథారిటీసు ఏ వ్యక్తి అయినా సరే పాస్పోర్ట్ జారీ చేసే అధికారం పాస్పోర్ట్ ఆఫీస్కు ఉంది, అధికారులకు ఉంది. ఒకవేళ పాస్పోర్ట్ అథారిటీ ఇవ్వడానికి వీలు లేకపోతే సెక్షన్ 6 పాస్పోర్ట్ యాక్ట్ అనుసరించి ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి రీజన్ చెప్పాలి, తగిన కారణాలు చెప్పాలి. ఇట్లా కేసులు పెండింగ్ ఉంటే పాస్పోర్ట్ యాక్ట్ అనుసరించి పాస్పోర్ట్ అథారిటీస్ నుంచి అనుమతులు తీసుకోవాలని ఎక్కడా కూడా చెప్పలేదు అని కోర్టు తెలిపింది. అంటే దీని అర్థం ఏంటి? పాస్పోర్ట్ యాక్ట్ అనుసరించి ఎవరిపైనైనా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఈ విధంగా కోర్టు అనుమతి తీసుకోవాలని అవసరం లేదు. ఎవరిపైనైనా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే అటువంటి వ్యక్తులు పాస్పోర్ట్ తీసుకోవడానికైనా అనర్హుడు కారు అని ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా ఆ కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళాలి. ఇది ఈ తీర్పు యొక్క సందేశం. థ్యాంక్ యూ.